మధ్యలో పోతున్నాము అలా సంబరం ఈశాన్య పురుషాయ నమః ఈశాన్య దేవతాభ్యో నమః నక్షత్రకరణ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురవే శుక్రవే శనిచ్చ వరాహవే కేతవే నమః 9 గ్రహాలపై నక్షత్రమే నమస్కారం చేస్తున్నాను. శ్రీమహాదిత్యనోగ్రమండవారదేవతాభ్యర్మసాంగం సాయుధం సౌవాని క్షేత్రపూర్వాల సమేతశ్చ శ్రీఆదిత్యనోగ్రమండవారదేవతాభ్యర్మదావహమాదందోప్యం పాదిపాదం దర్భస్తయార్ఘ్యం దర్భ్యముఖ్యాధ్వానం దర్భయోపచారికేన స్నానం దర్భయామి అభివస్త్రాచ్చలంగార్ఘ్యే అక్షంతం సమర్పయామి. 9 పువ్వులు తీసుకొని గంధం పసుపు కుంకుమ మధ్య అక్కడ పెట్టేశాను. శ్రీమహాదిత్యనోగ్రమండవారదేవతాభ్యో నమః పుష్పమాలాఖ్యనః గంధదీపశీ చందనం దర్భగంధద్వారా అంధరాదర్శయామిష్టపుష్టింగరేష్ణిం ఈశ్వరీకం సర్వభూతానాం త్రాహిమోపక్వేశ్యం. ఆదిత్యనోగ్రమండవారదేవతా ఓం వనస్పతే భువేదిహమనేష్ణాప్యంగాన్నిత్యాత్మోదే మహాదిత్యనోగ్రమండవారదేవతాభ్యో నమః కైలాస పర్వతానికి వస్తారు వాళ్ళిద్దరు. అయితే కుమారస్వామి వాడు వచ్చేసరికి ఆల్రెడీ గణపతి అక్కడనే ఉంటాడు. అక్కడే దర్శించుకొని అక్కడే వాళ్ళకు పాద పూజ పార్వతి పరమేశ్వరులకు చేస్తూ ఉంటాడు. గణపతి వచ్చినాక అక్కడ ముక్కోడి దేవతలు ఇంద్రుడు బ్రహ్మ సరస్వతి దీపాలు దీపాలు ఏంటంటే ఇప్పుడు ఆడ దర్శించుకున్నాక అక్కడ ఇప్పుడు ధనాలు ప్రస్తుతం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అక్కడ అక్కడ ఆల్రెడీ కుమారస్వామికి ఒక ప్రశ్న అర్థకం అయిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా పార్వతి మనసు